6వ ఎపిసోడు. ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కుంతలు ఈసారి అంతగా వెంటపడలేదు. అరవిందను పలకరించింది అంతే. సెలవులకు మీరే ఊరు వెళ్ళారు అడిగిందో అమ్మాయి. మేము తాతగారు ఊరెళ్ళి హాయిగా గడిపొచ్చామంటూ సగర్వంగా చెప్పింది. నేను ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఉన్నా అంది అరవింద. అక్కడే ఉన్న మరో అమ్మాయి, ఎక్కడికి వెళ్ళలేదు, తెలిసింది, మీ వారే ఇక్కడికి వచ్చినట్టున్నారు అంది అదోలాగా నవ్వుతూ. మీరు సెలవులకి ఇక్కడే ఉన్నట్లు తెలిస్తే నేను ఎప్పుడైనా వచ్చి కలుసుకుందేదాన్ని కదా. మీ అత్తవారు ఊరు వెళ్ళారేమో అని అనుకున్నాను. ఇంకా ఆ అమ్మాయి నవ్వు పెదవుల మధ్య బిగపడుతూ. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటున్నారు ఈ మాటలకు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కుంతల వెంట తిరుగుతూ ఉండడం అరవిందకు తెలుసు. వాళ్ల మాటలకి కొయ్యబారిపోయింది అరవింద. అరవిందకు అర్థమైంది, కుంతల స్నేహ మార్గంలోనికి తనను లాక్కోవడానికి మరొక పద్ధతి ఉపయోగిస్తోందన్నమాట. సామధాన భేద దండోపాయాలంటారు ఇవేనా? తమ మాటలకి కంటతడి పెట్టుకుంటుందేమో, తృప్తిగా ఆనందించవచ్చు అని ఆశించిన ఆ బృందం మొహామొహాలు ఆశాభంగం పొందినట్టే కనిపించాయి. తమలో తాము ఏమేమో గుసగుసలాడిపోతూ వెళ్ళిపోయారు. వాళ్ళ వెళ్ళిన వైపే చూస్తోంది కుంతల. ఎంతగానో అభిమానం ఒలకిస్తూ అన్నది, ఏంటి వాళ్ల వాగుడికి అంత బేలగా అయిపోయావు? మూర్ఖులు, ఇతరుల గొడవల్లో ఎందుకో అంతారా. ఆ క్షణం ఆమె స్నేహ వైఖరి, బాధను విస్మరింపజేసే తీరులో పలికిస్తున్న సానుభూతి సర్వం అరవింద మనసులో ఆమె పట్ల దురభిమానాన్ని తుడిచివేశాయి. అరవిందకు కుంతలు ఎంతో సహృదయురాలిగా కనిపించింది. పల్లెటూళ్ళి వాళ్ళు అనాగరికులు అనుకుంటాం, కానీ వాళ్ళకంటే వీళ్లే వాగుళ్ళో ఎక్కువే కానీ తక్కువ కాదు అని ఆలోచిస్తున్నాను అంది అరవింద చిన్నగా. కుంతలు ఒక్కసారి ఉలిక్కి పడింది అరవిందలోని ధైర్యాన్ని చూసి. అంతలోనే సర్దుకుని, గుడ్, అలాగే ఉండాలి ధైర్యంగా, లేకుంటే వీళ్ళు అసలు బ్రతకనిస్తారా? అయినా నువ్వంత మందకొడిగా ఉండకూడదు. నీ అందానికి తెలివికి తగ్గట్టు మంచిగా చలాకీగా ఉంటే ఎంత రాణింపు. వాళ్ళని నేను మందలిస్తానులే అలా వాగకుండా. మరీ వెకిలిగా ప్రవర్తించడం వల్ల అందరూ అపార్థం చేసుకుంటారు, కానీ కుంతల మంచిది అనుకుంది అరవింద. ఎప్పుడైనా కాస్త ఖాళీ దొరికితే బాతాకాణి కొట్టేది అరవిందతో కుంతల. ఆ రోజు లోకం గురించి తెలియని విషయాలు ఎన్నిటినో తెలుసుకోసాగింది అరవింద. 20 ఏళ్ల వయసున్న 13 ఏళ్ల బాలికతో సమానమని, బొత్తిగా లౌక్యం, కపటం తెలియని ముగ్ధని కుంతల గ్రహించింది. కుంతల సంభాషణ, చర్చ అన్నీ సాధారణంగా మగ విద్యార్థుల మీద, మగ లెక్చరర్ల గురించి సాగుతూ ఉంటాయి. ఆ రామారావు చూసావా ఎంత షోక్గా వస్తాడో, అసలు అతడు చదువు కోసమే వస్తాడా కాలేజీకి అనేది ఒకసారి. ఇలా ఆమె కోటీశ్వర్లందరి గురించి మాట్లాడుతుంటే అరవింద మౌనంగా ఉండేది. ఏం అరవింద, నీది మాత్రం జీవితం కాదా? నీకు కోరికలు లేవా? అమృతం వంటి మనసున హాలాహల కెరటాలు వేయసాగింది కుంతల. అరవింద నిర్మల జలదిలో తుఫాను ప్రారంభమైంది. సాధారణంగా సాయంత్రం సమయాల్లో భాస్కర్ వస్తాడు కాలేజీకి అరవిందం తీసుకెళ్ళడానికి. అలా రానినాడు అరవింద సిటీ బస్ మీద ఇల్లు చేరుతుంది. ఆ రోజు వాళ్ళ అన్నయ్య రాలేదు. ఎంతలో కుంతలు వచ్చింది. నేను నా కారులో దింపుతా అంది. వద్దు, నేను వెళ్ళిపోతా బస్సులో అంది. అదేంటి, అలా కాదనకూడదు అంటూ చాలా బలవంతం పెడితే కారు ఎక్కింది. దారిలో ఒక మెడిసిన్ షాప్ దగ్గర ఆగింది కారు. కుంతలు వెళ్ళి ఏవో చాలా మందులు కొందెచ్చుకుంది. అక్కడ రామారావు కలిశాడు ఆమెకు. చనువుగా మాట్లాడుతూ వచ్చి కుంతల పక్కనే కూర్చున్నాడు కారులో. నమస్కారం అన్నాడు అరవిందతో చనువుగా. గుండె దడదడలాడుతున్న అరవింద ప్రతి నమస్కారం కూడా చేయలేకపోయింది. ముడిచిపెట్టుకొని కూర్చుంది. కుంతల కొన్న మందుల బిల్లు 60 రూపాయలు అయింది. రామారావే అవి ఇవ్వడం గమనించింది. అనారోగ్యం ఎవరికి, ఏంటి జబ్బు అని అడిగింది. మందులు బ్యాగ్లో సర్దుకుంటున్న కుంతల అదో మాదిరిగా పళ్ళు బిగబడుతూ, నాకే ఈ మందులు అంది. అసలు అరవిందకి ఆమె మాటలు ఎప్పుడూ అర్థం కావు. ఇంతలో కుంతల సంభాషణ మార్చి, రామారావు గారిని మనం గెలిపించాలి, నువ్వు ఇందుకు సాయం చేయాలి అరవింద. అలా ఆమెతో మాట కలిపే అవకాశానికే ఎదురు చూస్తున్న రామారావు కుంతల మీదుగా మొహం వంచి అరవిందతో మాట్లాడడం ప్రారంభించాడు.
నిజం చెప్పాలంటే మీ అందరినీ నమ్ముకొని నేను ధైర్యంగా నిలబడ్డాను అనుకోండి, ఈ ఎలక్షన్లో మీరు తప్పకుండా నాకు సాయం చేస్తానని మాట ఇవ్వాలి. పల్లెటూరు నుంచి వచ్చి మెట్రిక్ పరీక్షలకు ప్రైవేట్గా చదివి పాస్ అయిన అరవిందకు ఈ ఎలక్షన్లు, నేటి కళాశాల వాతావరణం ఇవేమి తెలియవు. నేనేం చేయగలను? ఆడవాళ్ళకి ఎలక్షన్ ఏంటి? అమాయకత్వానికి ముగ్ధులు అవుతున్నట్టు చూశారు రామారావు వాళ్ళు. కాలేజీల్లో చదువుతున్నారు. అమిత సరళంగా సౌమ్యంగా ఉన్నది రామారావు గొంతు. ఇంకా పల్లెటూరు అమ్మాయిలాగే ఉంటారా ఏమీ నేర్చుకోకుండా? అంత చనువుగా మాట్లాడుతున్న తీరుకు, తనను నిశితంగా పరీక్షిస్తున్న చూపులకు కలవరపడిన అరవింద తల వంచుకుంది. కుంతలంతా నిశ్చలంగా రామారావును ఒత్తుకుంటూ ఎలా కూర్చోగలిగిందో అరవిందకు అర్థం కాలేదు. ఇదేంటి, నేను త్వరగా ఇంటికెళ్ళిపోవాలి అన్నది గాబరాగా అరవింద. కారు కుంతల ఇంటి ముందు ఆగడంతో, అరే ఏమిటా కంగారు? మీరు అడుగు పెట్టకూడనంత తక్కువ వాళ్ళమా మేము? అంది కుంతల. చచ్చా అది కాదు, అన్నయ్య గాబరా పడతాడు ఆలస్యమైతే. పర్వాలేదు, ఎటు వచ్చారు? కాఫీ తాగి వెళ్దురుగాని రండి, మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాగా. అతి వినయంతో కూడిన అభ్యర్థన వచ్చింది కుంతల అన్న నుండి. ఇంకా తప్పక లోపలికెళ్ళింది. లోపల భయంగానే ఉంది. లోగడ భాస్కర్ పెట్టిన ఆంక్ష జ్ఞాపకం వచ్చి, కానీ ఇక్కడికి వచ్చానని చెప్పకూడదు అనుకుంది అరవింద. ఎన్నాళ్ళకు వచ్చావమ్మా? ఏ ఇల్లు బాగాలేదా? ఆప్యాయంగా పలకరించింది కుంతల తల్లి. నవ్వి ఊరుకుంది అరవింద. అందరు హాల్లో కూర్చున్నారు. అందులో ఒక 20 మంది విద్యార్థులు వచ్చారు బిలబిల్లాడుతూ. ఇదిగో గురు, పాంప్లెట్స్ తయారైపోయాయి. పెద్ద పెద్ద కాగితాలు తెచ్చారు వాళ్ళు. చాలా ఎక్కువే ఖర్చు అయి ఉంటుందే అన్నారు వాళ్ళు. మనం బజార్కి వెళ్ళి బ్లౌజ్ పీసు, ఒక కుంకుమ భరణి కొందాం అందరికి ఇవ్వడానికి. ఓ అలాగే, మంచి ఐడియా అంది కుంతల. అలాగైతే నువ్వు గెలవడం ఖాయం. అయితే ఇంకా పెద్ద బహుమతి నాకివ్వాలి అంది కుంతల. ఓకే అంటూ కుంతలకేదో సాగ చేశాడు రామారావు. ఇదంతా చూస్తున్న అరవిందకి ఏమిటోగా సాలెగూడులో చిక్కుకున్నట్టుగా ఉంది. ఆ రోజు సినిమాలో భాస్కర్ ఎందుకంత ఘాటుగా హెచ్చరించాడో ఇప్పుడు తెలిసొచ్చింది బాగా. కానీ ఏం లాభం? నేను వెళ్తానని హఠాత్తుగా లేచిన అరవిందను చెయ్యి పట్టి ఆపింది కుంతల. కాఫీ తీసుకుందే, దా మనిద్దరం నా గదిలోకి వెళ్దాం. అయిష్టంగానే అనుసరించింది. ఇదిగో ముందు మీతో ప్రారంభించమన్నాడు రామారావు అంటూ ఒక ప్రింటెడ్ షిఫాన్ చీర, కుంకుమ భరణ అరవిందకు అందించింది శకుంతల. ఎందుకోగానే రామారావుకి మీరంటే చాలా అభిమానం అని చమత్కరిస్తూ. అరవింద మనసు అదిరిపడింది. వాటిని అందుకోలేదు. నాకు ఇలాంటివి అలవాట్లేదు. పరాయివాడి దగ్గర నేను చీర సారెలు తీసుకోవడం ఏంటి అన్నది నిష్కర్షగా. పరాయి వాళ్లను మనవాళ్లుగా చేసుకోవడంలోనే ఉంది కిటికంతా. రహస్యం చెప్తున్నట్టుగా కాఫీ గ్లాసు చేతికి అందిస్తూ మెల్లని స్వరాన హితబోధ ప్రారంభించింది కుంతల. రామారావు ఎక్కడ? నేనక్కడ. ఒక కులం కాదు అయితేనేం, అతడివన్నీ నావే. నా ఇల్లు అతని ఇల్లుగానే భావిస్తాడు. అన్నిటికీ నన్ను సలహా అడుగుతారు. ఆ కారు కూడా అతడిదే. కిందటేడాది ఎలక్షన్లో ఇచ్చాడు. అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. ఇది పాతకాలం కాదు. మనం తెలివిని, అందాన్ని అన్ని విధాల్లో ఉపయోగించుకొని సుఖపడాలి, తెలుసా? ఏంటి అరవింద్ ఇలా వాగుతోంది అనుకుంది. ఇంతలో ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి, ఈ మందులన్నీ ఎందుకో తెలుసా? యథేచ్ఛగా సుఖాన్ని అనుభవించడానికి. ఇవి మనకి సుఖాన్ని ఇస్తాయి. మొగుడు ఉండడు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఈ మందులు కనిపెట్టిన వాళ్ళకి నిత్య నీరాజనాలు అర్పించాలి. అరవింద చేతిలో కప్పు బళ్ళుమని జారింది. భగవాన్, ఇంకా నా బ్రతికి ఏం అవమానాలు రాసించావు? ఎందుకీ ప్రపంచంలో అడుగు పెట్టించావు నన్ను? భగవంతుడు నేనున్నాను సుమా అన్నట్టు అతడే పంపినట్టు వచ్చాడు ప్రభాకర్. మోటార్ సైకిల్ స్టాండ్ వేసి ప్రభాకర్ వీధి గుమ్మం దాటి లోపలికి వస్తుండడం, లోపల గదిలో గుమ్మానికి తిన్నగా కూర్చున్న అరవిందకు స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమెకు. భగవంతుడే ప్రభాకర్ రూపం ధరించి వచ్చినట్టుగా ఒక్క ఉదుటున లేచి పరిగెత్తినట్లే వచ్చి ప్రభాకర్ చెంత నిలబడిందే అరవింద. ఒక్కసారి అరవిందను, ఆ గృహంలోని ఇతర సభ్యులను మార్చి చూశాడు ప్రభాకర్. అందమైన అమ్మాయిలు ఈయనకు ఓటు వేయండి అంటే వెయ్యని మూర్ఖులు ఉంటారా? ఏదేదో వాగుతున్న రామారావుకు వాగ్బంధన అయింది హఠాత్తుగా ప్రత్యక్షమైన ప్రభాకర్ రాక వల్ల. రండి రండి, కూర్చోండి, మా ఇల్లు పావనమైంది అని ఆహ్వానించాడు.
కుంతల ఆమె అన్న. ప్రభాకర్ వాడితో మాట అయినా ఆడలేదు. ఏం పని మీద వచ్చారు? కూర్చోండి అన్నాడు రామారావు ఆదరంగా మాట్లాడుతూ. నాకేం పని లేదు ఇక్కడ. అరవిందం తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎవ్వరి వైపు చూడకుండా గంభీరంగా అన్నాడు. నడవండి. నాకేం పని లేదు. అతడిని అనుసరించింది అరవింద. ఎవ్వరితోనూ కనీసం వెళ్తున్నానని కూడా చెప్పలేదు. ప్రభాకర్ అరవింద వైపు చూడను కూడా చూడలేదు. దారిన పోతున్న ఖాళీ రిక్షాను పిలిచి కూర్చోండి అన్నాడు అరవిందతో. రిక్షా వెనక పోనిచ్చాడు మోటార్ సైకిల్ను. లోపలికి రారా అన్నది రిక్షా దిగి ఇంట్లోకి వెళ్తూ. రాను. ఆమె దశ చూడకుండానే అన్నాడు భాస్కర్. కొంచెం ఆలస్యంగా వస్తాడు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను. మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మోటార్ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ అతడొక్కసారి అరవింద మొహం చూసి ఉంటే అంత కఠినంగా ప్రవర్తించి ఉండకపోయేవాడే. నిస్సహాయంగా నిలబడి చూస్తున్న అరవింద కళ్ళల్లో 2 బాష్ప కణాలు నిలిచి మెల్లగా జారిపోయాయి. బలహీనురాలైన స్త్రీకి పురుషుని అండదండ ఎంత అవసరం! ఎంత మంచివాడు ప్రభాకర్! జటిల పరిస్థితి నుండి బయటకు తెచ్చి ఆదుకున్నాడు ఈరోజు. ఈ పురుషుడి కొరకు ఏ పుణ్యవతి పూజలు చేస్తోందో. ఏంటి భాస్కర్, అలా ఉన్నావేంటి? ఆ మనసులో సమస్య ఏంటో నాకు చెప్పరాదా? పార్కులో కూర్చున్న స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమీ లేదు ప్రభాకర్. విని విని నీ బుర్ర పాడవడం తప్ప నా సమస్య తీరే ఉపాయమే లేదు ఈ సంఘంలో నిరాశగా అన్నాడు 2 చేతులతో తలబట్టుకుని. ఓ, ఇంతేనన్నమాట స్నేహానికి అర్థం. ప్రభాకర్ నిష్ఠూరంగానే అన్నాడు. ఏం చెప్పను, నా కర్మ. అరవింద చదువు మానేసింది. అమ్మ దగ్గరకు పంపేయమంటోంది. ఏ, నాకోటి తెలుసా? కంటికి మంటికి ఏకదాటిగా ఏడవడమే తప్ప కారణం చెప్పదు. 2 నిమిషాలు ఆలోచించి అడిగాడు ప్రభాకర్. మీ ఊరు నుంచి ఎవరైనా వదినలు వాళ్ళు వచ్చారా? లేదు, ఎవ్వరు రాలేదు. వస్తే వాళ్ళేదో అన్నారు అని అనుమానించవచ్చు. సుధాకర్ సంగతులు కానీ ఏమైనా తెలిసాయా కొత్తగా? అది కూడా లేదు. అయితే కాలేజీలో ఏదో తప్పక జరిగే ఉంటుంది కావచ్చు. కానీ ఎంత అడిగినా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? విసుగ్గా అన్నాడు. నాకేమైనా చెప్తుందేమో, వచ్చి అడగనా? అంతకంటేనా? కానీ నాకే చెప్పంది నీకు చెప్తుందని అనుకోను. చూద్దాం. ఎప్పటి నుంచి మానేసింది కాలేజీ? ఇవాళే. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చాక అన్నం కూడా తినలేదు. ఇవాళే నా బలవంతం మీద తింది. వింటున్నాడు ప్రభాకర్ ఆలోచిస్తూ. నడు, వెళ్దాం. ఇప్పుడు కాదులే, 2 రోజులు పోని. ఆ ఆవేశం తగ్గుతుంది, అప్పుడు చూద్దాం. చాలాసేపు ఇద్దరిలో ఎవరి ఆలోచనలో వారున్నారు. ప్రభాకర్ హఠాత్తుగా మాట్లాడడం ప్రారంభించాడు భాస్కర్. ఎన్నో భావాలు సుడిగుండాలై తిరుగుతున్నాయి మొహంలో. నేను ఒక సలహా అడగదలుచుకున్నాను. అది విని నన్ను పిచ్చివాడిగా జమ్మకట్టకు సుమా. ఏముంటుంది? అరవిందకు దాటిగా మాట్లాడడం, ధైర్యంగా ప్రవర్తించడం రాదు. ఎంత చదివితే మాత్రం ఏం లాభం? ఇలా మాటి మాటికి ఏడుస్తూ కూర్చునేది రేపు సంఘంలో అసలు ఎలా బ్రతుకుతుంది? నాకు ఉందా సందేహం. పేపర్లో మ్యాట్రిమోనియల్ కాలమ్స్లో అడ్వర్టైజ్ చేస్తాను. అరవిందకు జీవితం అంతా అండగా ఉండి ఆదరంగా చూసే తోడు కావాలి. మళ్ళీ పెళ్లి చేస్తాను. భాస్కర్ ప్రభాకర్ వదనంలో ఆనందం, ఆవేశం, సందేహం పెనవేసుకున్నాయి. ఏం తప్ప? కోపంగా ఉంది భాస్కర్ గొంతు. ఎంత చదువుకున్నా, ఆదర్శాలు పలికినా ఆచరణ అనేసరికి బెదురుతుంది మానవ సమాజం. క్షమించు, నేను ఈ సమాజంలో ఒకడని కాను ఈ విషయంలో. మరి భానుమూర్తి గారి వద్దకు వచ్చి నా కేసు చూసిన దగ్గర నుంచి నాకు అసలు మతే పోతోంది. అరవిందపై నమ్మకం లేక కాదు, కానీ ఏ రోజు ఎటువంటిదో చెప్పలేం కదా. అమాయకురాలు. అటువంటి అబలను కబళించే రాబందులు అమితం నేటి సమాజంలో. భాస్కర్, నువ్వు ఈ పనిలో విజయం సాధిస్తే సంతోషించే ప్రథముణ్ణి నేనే. కానీ అరవింద్ అభిప్రాయం అడిగావా? ముందా పని చేయి, తర్వాత ఒక పథకం వెయ్యి. ఏ అనుమానమా? అరవిందకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. కానీ అమ్మ నాన్నగారులను ఒప్పించడం నా తరం కాదేమో అని భయంగా ఉంది. చదువు కోసం ఒప్పించినంత సులభం కాదు ఇది. అరవిందను ఒప్పించడం కూడా సులభం కాదు. మన కుటుంబాల్లో స్త్రీలలో యోచన మార్గం అంత ప్రగతి పదాన్ని అందుకోలేదు.
వస్తానే మరి, నాకు కొంచెం పనుంది. ప్రభాకర్ వెళ్ళిన వైపు చూస్తున్న భాస్కర్ మెదడులో ఎన్నో ఆలోచనలు. ఎంత ఆత్మీయుడిగా ప్రవర్తించే ప్రభాకర్ అరవింద పునర్వివాహ సంగతి విని ఎంత అదిరిపడ్డాడు. ఆ ముఖం ఎలా కళలు తరిగిపోయిందో. పైగా ఆ విషయం ఎక్కువ మాట్లాడలేక పనిమిషతో నా సమక్షం నుంచి పారిపోయాడు. ఇంతేనా మాటలకు సంస్కారాలకు అంతరం? భాస్కర్ ఉన్నాడా? లేరు, కూర్చోండి, బజార్కి వెళ్ళారు, అరగంటలో వచ్చేస్తారు, వంట మనిషి చెప్పింది. బయట హాల్లో పచార్లు చేసాగాడు ప్రభాకర్. అరవింద గురించి అడగబోయాడే కానీ మళ్ళీ మానుకున్నాడు. లోపల నుంచి ఏవో మాటలు వినరావడంతో ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. మాటలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్య ఒక్కొక్క మాట అరవిందది వినిపిస్తోంది. పావుగంట అనంతరం నిష్క్రమించిన ఆ వ్యక్తులు బంధువులు కారు. కుమార్, కుంతల, రామారావు వగైరా బృందం. పోతూ పోతూ హాల్లో ఉన్న ప్రభాకర్ వైపు ఒక విషపు చూపు చూసి తమలో తాము నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభాకర్ ఎంతసేపు ఎదురు చూసినా ఇటు భాస్కర్ రాలేదు. కాసేపు అయ్యాక అమ్మగారు ఏం చేస్తున్నారు? కొంతసేపటికి బయటికి వచ్చిన పని మనిషిని అడిగాడు ప్రభాకర్. ఆమె కొద్ది సెకండ్లు తటపటాయించి ఇక్కడే ఉంది అనే భావం వచ్చేటట్టు హాలు వెనక గదిని చూపుడు వేలతో చూపించింది. ఏమీ అర్థం కాని ప్రభాకర్ లేచెళ్ళాడు. వన్నె తరిగి పసివాడి స్తబ్దుగా ఎటో చూస్తూ కూర్చుంది అరవింద. ప్రభాకర్ని చూడగానే ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. ఏమిటలా ఉన్నారు? దగ్గరే మరో కుర్చీ లాక్కుంటూ కూర్చుని అడిగాడు ప్రభాకర్. సమాధానం చెప్పలేదు. చెక్కిళ్లపై జారి పడుతున్న కన్నెట్టి చుక్కలు. ఏంటి అరవిందా, ఏం జరిగింది? తనకు తెలియకుండానే ఆమెను చనువుగా సంబోధిస్తూ అడిగాడు ప్రభాకర్. ఏమీ కాదు, నాకు ఈ చదువొద్దు, మన ఊరికి పంపేయమని అన్నయ్యకి మీరైనా చెప్పండి. ఈ కాకులు, ఈ గద్దెల నడుమ నేను చదవలేను. అసలు ఏం జరిగింది? వీళ్ళు, ఈ కుంతలా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళకి ఓటు వేయమని, వాళ్లతో పాటు ఊరంతా ప్రచారం చేయమని. ఈ గ్రహాలు నేనంత తప్పించుకొని తిరిగినా నన్ను వదలడమే లేదు. మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు, వెక్కిళ్లతో అంటున్న అరవిందన్ నెవ్వరపాటుతో చూశాడు ప్రభాకర్. నేనా? ఎప్పుడు? ఆ రోజు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. నేను అడగకుండానే తన పాడు బ్రతుకు బహిరంగం కాకుండా ఏవేవి మందులు ఎలా కాపాడుతాయో చెప్పడం మొదలుపెట్టింది. మీరు దేవుళ్లాగా వచ్చి నన్ను రక్షించారు. చాలా మామూలు విషయంలాగే విన్నాడు ప్రభాకర్. అవును, అటువంటి వాళ్ళు తాము పోగొట్టుకున్న నీతి, విలువ, శీలం ఇతరులకు ఉండడం సహించలేరు. అయినంటి వాళ్ళను కూడా ఆరోంపిలోకి లాగి తర్వాత ఆ కారణం అడ్డుపెట్టుకుని డబ్బు గుంజడానికే ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్ళతో స్నేహం మంచిది కాదు. నేనేం చేయను చెప్పండి? చూడండి, నేను ఇంట్లో కూర్చున్నా, ఈరోజు వచ్చి పడ్డారు. సమయానికి అన్నయ్య లేకపోవడం మంచిదైంది. ఈ కారణంగానే మీరు చదువు మానేయడానికి సిద్ధపడుతున్నారా? అంతవరకు కాస్త వెనక్కు తగ్గిన కన్నీరు మళ్ళా ముందుకొచ్చింది. చెప్పాలి అరవింద, వీళ్ళ కారణంగానే మీరు చదువు మానుకోక్కర్లేదు. వాళ్ళని అణిచే హామీ నాది కాదు అన్నదే కానీ ఏంటో చెప్పలేదు అరవింద. మరి చదువు మాని ఏం చేస్తారు? అసలు ఎందుకు మానుతున్నారు? నన్ను అడగండి దయించి, 2 చేతులతో మొహం కప్పుకొని అంది. కాదు, నేను విని తీరాలి. నా మీద ఏమైనా గౌరవం ఉంటే చెప్పండి, స్థిరంగానే అన్నాడు ప్రభాకర్. ఇక తప్పదన్నట్టు చూసింది అరవింద. తన పుస్తకాల్లో నుంచి 4 ఉత్తరాలు తీసి ప్రభాకర్కి అందించింది. స్వంత అన్నకు చెప్పలేని విషయం అతడికి చెప్పగలిగింది. ఆశ్చర్యంగా అందుకొని విప్పి చదవసాగాడు. 1, 2 చదివేసరికి అతడి కళ్ళు తిరిగిపోయాయి. ముఖంలో క్రోధం జేవురించింది. చాలా మోటు భాష ఉపయోగించబడిన ప్రేమలేఖలు అవి. స్కౌండ్రల్స్. పళ్ళు పటపటా కొరికాడు. ఎవరో తెలుసా? తెలియదు అన్నట్టు తలాడించింది. ఇటువంటి వెధవలకు జడిసి చదువు మానుకుంటారా? మానుకోవాల్సిందేం కాదు. మీకెలా చెప్పేది? ఏ? కనుబొమ్మలు చిట్లించాడు. ఏమి, ఇంకేం జరిగింది? నాలా మాటలు అంటున్నారు. ఏమని? బాధగా మొహం పెట్టింది. అర్థమైనట్టు తల పంకించాడు ప్రభాకర్. పేర్లు పెట్టి పిలిచి, ఈలలవి వేస్తున్నారా మీ వెనక? అవును అన్నట్టు తలూపింది. ఆలోచిస్తున్నాడు ప్రభాకర్. మరీ మోటుగా నిర్లజ్జగా వ్రాయబడిన ఉత్తరం నలుగుతున్నది అతడి చేతిలో.
ఆమెను భర్త వదిలిపెట్టిన విషయం కూడా ఎగతాళిగా ప్రస్తావించబడింది. అందులో నిస్సహాయత, క్రోధం, బాధ అరవిందను ఉన్మాత్తను కావించాయి. సిగ్గుతో చితికిపోతోంది ఆమె మేను. నేను చచ్చిపోతే ఎంత బాగుండు. అందరు ఆడవారికి ఉన్న సుఖశాంతులు నాకు లేకుండా చేశాడు ఆ దైవం. అందరూ వెంటపడే ఈ అందాన్ని మాత్రం ఎందుకు ఇవ్వాలి? ఆవేశంగా రోదిస్తూ ముఖాన్ని బల్లపై కొట్టుకోసాగింది. నుదురు చిట్లి రక్తం చిమ్ముతోంది. ప్రభాకర్ ఆశ్చర్యంగా చూశాడు. కానీ అతడు అడ్డుకోలేనిదే. ఆ ఆవేశం చల్లారేటట్టే లేదు అని అనుకున్నాడు. అరవిందా, ఏమిటి పిచ్చి పని? చనువుగా మందలిస్తూ ఆమె తలను 2 చేతులతో పట్టుకున్నాడు. పిచ్చెక్కినా బాగుండును, నాకొక విషం దొరికినా బాగుండును. అడ్డుకట్టును ఛేదించి విజృంభించి వస్తున్నాయి ఆమెకి కన్నీరు. తెగ దుఃఖిస్తోంది. నన్ను వదలండి ప్రభాకర్, నన్ను చావనివ్వండి. అరవిందా, నా మాట వినవా? విని ఏం చేయను? దీనంగా అతడి కళ్ళలోకి చూసింది. బ్రతకమంటారు. బ్రతికి నేను బావుకునేదేముంది? నిత్యం ఈ అవమానాలు, అశ్లీలాలు భరించి నేను బ్రతకలేను ప్రభాకర్ గారు. కుమిలి కుమిలి ఏడవసాగింది. ఆర్ద్రతతో కదిలిపోయింది ప్రభాకర్ అంతరంగం. ఆమె నుదుటి మీద చిమ్మిన రక్తాన్ని తన రుమాలతో తుడుస్తూ, అవును బ్రతకాలి, బ్రతకమనే చెప్తున్నాను. కానీ ఇలా కాదు. మిమ్మల్ని ఆడిపోసుకునే అందరినీ సవాల్ చేస్తూ బ్రతకమంటాను. ఏదో స్థిరత్వం ప్రభాకర్ గొంతుకలో. ఎలాగా? మళ్ళీ వివాహం చేసుకొని హాయిగా ఉండండి. ఏంటి? ఉన్మాదిలా అడుగుతూ తాను విన్నది నిజమేనా అన్నట్టు ప్రభాకర్ వైపు అనుమానంగా చూడసాగింది. ఆమె పెదవులు అదరసాగాయి. కనులు విపరీతంగా చలిస్తూ, మీరు కూడా నన్ను అవమానిస్తున్నారా ప్రభాకర్ గారు? నేనేం పాపం చేశాను అంటూనే బోరని ఏడ్చింది. ఆ మాయకత్వానికి, నిస్సహాయతకు చలించిపోయాడు ప్రభాకర్. అరవిందా, నేను అసలు అట్లాంటి వాడినా? కుప్పకూలి ఏడుస్తున్న ఆమె దగ్గరగా కూర్చుని అడిగాడు. నేను నిజమే చెప్పాను అరవిందా. ఇంకా ఆ నుదుటి నుండి స్రవిస్తున్న రక్తాన్ని రుమాలతో ఒత్తుతూనే అన్నాడు. నేను అటువంటి దానన? ఆడదానికి మళ్ళీ పెళ్ళా? ఎంతకంటే అవమానము, అవినీతి ఉందా? అదిగో. ఏ పునర్వివాహం అనగానే అలా భయపడ్డం దేనికి? ఆడదానికి మళ్ళీ పెళ్ళి ఎందుకు కాకూడదు? మన పురాణ గ్రంథాలు కేవలం స్త్రీకే విధులు చెప్పాయే గాని పురుషులకి చెప్పాయా? అందుకే వాటిని మూఢనమ్మకాలుగా నమ్మిన వారికి కష్టాలు. స్త్రీలు కూడా ఈ మూఢత్వాన్ని వదిలివేయాలి. ఒక దీపం కొండెక్కితే 2వ దీపం వెలిగించుకోవాలి. ప్రభా, భవనం దద్దరిల్లిన ఆ గర్జనకు ఉలిక్కి పడి చూశారు ప్రభాకర్, అరవిందలు. నిప్పులు చెరిగే కళ్ళతో వాళ్ళిద్దరినే కర్కశంగా చూస్తున్నాడు భాస్కర్. విశ్వాసఘాతకుడా, స్నేహితుడు అని నమ్మినందుకు ఎంత పని చేస్తావా? క్రూరంగా చూస్తూ అన్నాడు భాస్కర్ చేతుల్లో ఉన్న అరవిందను వదిలి అతడి దశ 2 అడుగులు వేశాడు. అవును, భాస్కర్నే కటువుగా అన్నాడు. అమాయకురాల్ని నాశనం చెయ్యాలి అని అనుకున్నావా నువ్వు? అన్నాడు భాస్కర్, ఏంటి నువ్వు అనేది? కళ్ళతో చూస్తున్న దానికి బురక ఎందుకు తొడుగుతావు? నమ్మక ద్రోహం తలపెడతావని కల్లో కూడా అనుకోలేదు. ఒక కుటుంబ సభ్యునిగా భావించాను నిన్ను. గంభీర చిరుహాసం చేశాడు ప్రభాకర్. నువ్వేనన్నా నా కోపం రాదు భాస్కర్. నీవు ఉపయోగిస్తున్న ప్రతి పదం వెనుక చెల్లెలపై నీకు గల మమకారాన్నే చాటుతున్నాయి. ప్రతి చెల్లెలకి శ్రీరామ రక్ష లాంటి నీలాంటి అన్నుంటే చాలా మంచిది. భాస్కర్ వచనంలో కోపం ఇంకా తగ్గలేదు. నన్ను హంతకుణ్ణి చేయకుండా ఉండాలి అంటే తక్షణం ఇక్కడి నుంచి పో. నటనను కట్టుబెట్టు. తర్జనతో వీధి ద్వారం దశ చూపుతూ అన్నాడు. అన్నయ్య, చెవులు మూసుకుంటూ అంది అరవింద. ఈ అభాగ్యురాలి కోసం దేవుడు వంటి మనిషిపై నిందలు వేయకు. నిజం తెలుసుకో. దేవుడు హేళనతో అన్నాడు భాస్కర్. అటువంటి నమ్మకం కలిగించందే వలలో పడేదెట్లా మరి? అమాయకమైన, అసహాయమైన అబలతో ఆడుకొని అధఃపాతాళానికి పతనం చేయడానికి ప్రతి మగవాడు వెనకాడ్డు. మనగాడేలే. ఆ బ్రతుకులు ఆరిపోయిన ఆశలు చిగిరింపజేయడానికి కోల్పోయిన అండను నేను ఆస్వాదించగలనని ధైర్యంగా రావడానికి కొడిగట్టిన ఒత్తిని ఎగదోసి తిరిగి దీపం వెలిగించడానికి తయారయ్యే సమర్థుడు మాత్రం కనిపించడు. ఇప్పటికీ ప్రభాకర్ వదనంలో కోపం పోలేదు. కానీ గంభీర వదనంతో అన్నాడు భాస్కర్. ఉన్నారు.
ఆరిపోయిన దీపం వెలిగించగలవారు ఉన్నారు, ఎటొచ్చే వారిని గుర్తించగలవారే లేరు. నువ్వు పేపర్లో అడ్వర్టైజ్ చేయిస్తాను అని తగున వరుని కోసం అంటే నేను బీదవాణ్ణి గనక నీకు తగననే కదా దాని అర్థం. అందుకే నా అభిప్రాయాన్ని లోపలే సమార్జేసుకున్నాను. అరవింద దుఃఖిస్తూ ఉంటే నేను చూడలేక ఓదార్చాను. కొంత హద్దులు దాటానేమో, పర్వాలేదు, తగిన బుద్ధే చెప్పావు, సెలవు అంటూ అరవింద దశ తిరిగి, అరవింద, ప్రాణం తీసుకోవడం సులువే, కానీ ఏంటి ప్రయోజనం? ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకలేరు ఆడవాడు. మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని మళ్ళా కొత్త జీవితం ప్రారంభించండి. ఈ భేదవాడిని క్షమించండి అపరాధం చేస్తుంటే. వచ్చే ఎపిసోడ్లో ప్రభాకర్ ఉద్దేశాన్ని గ్రహించిన భాస్కర్ అతడికిచ్చి పెళ్లి చేస్తాడా? వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకుంటారా? అరవింద్ ఒప్పుకుంటుందా? ఇవన్నీ తెలియాలంటే మరి ఈ ఎపిసోడ్కి లైక్ ఇచ్చి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.